ఇక్కడ ఒక రాజు వచ్చి దానియేలుని అడుగుతా ఉన్నాడు. ఎక్కడికి వచ్చి? ఒక సింహాల బోనులో దానియేలుని పడేశారు. ఆ సింహాల బోనులో దానియేలుని పడేస్తే అక్కడికి వచ్చి దానియేలు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ, దానియేలు, నీ జీవము కలిగిన నీ దేవుడు నిన్ను రక్షించాడా? నిన్ను రక్షించి నువ్వు బాగానే ఉన్నావా? నువ్వు బ్రతికే ఉన్నావా? ఈ సింహాలు నిన్ను తినేశాయా? ప్రశ్నిస్తావు. హల్లెలూయా. అక్కడ ఏమంటా ఉన్నాడు చూడండి. ఆ మాట అన్న వెంటనే దానియేలు అంటున్నాడు 21వ వచనం, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనక ఆయన తన దూతలను నంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. హల్లెలూయా. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. రాజు వచ్చి పరిగెత్తుకొని వచ్చి అడుగుతా ఉన్నాడు, అయ్యా రాజు, అయ్యా దానియేలు ఎలా ఉన్నావు అని ఏడుస్తూ అడిగితే చెప్తా ఉన్నాడు, నా దేవుడు నన్ను తన దూతలను పంపించి కాపాడు. అసలు సింహాల బోన్లోనికి దానియేలు ఎందుకు వెళ్ళాడు? హల్లెలూయా. సింహాల బోన్లోనికి దానియేలు ఎందుకు వెళ్ళాడు? సరే అబ్రమయ్య గారు నాకు చెప్పండి, తెలిసిందే చెప్పండి, పర్వాలేదు. సింహాల బోనులోనికి దానియేలు ఎందుకు వెళ్ళాడు? తెలియదా? సల్మాన్ అన్న మీరు చెప్పండి, సింహాల బోనులోనికి దానియేలు ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? రాజుకి వ్యతిరేకంగా జీవించాడు. నువ్వు చెప్పు. మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ తెలియదనే చెప్తారు. రైట్. రాజుకి వ్యతిరేకంగా జీవించాడు అనే మాట కొంచెం దగ్గరగా ఉంది. కానీ వాస్తవం ఏంటంటే, వాస్తవం ఏంటంటే ప్రార్థన చేశాడు. అయితే దానియేలు రోజు ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తి స్వభావం కలిగాడు. ఎవరు వద్దన్నా, ఎవరు ప్రార్థన చెయ్యన్నా చెయ్యొద్దు అన్నా, అడ్డగించినా, అన్నం పెట్టినా పెట్టకపోయినా, దానియేలు ఒక పని ఏంటంటే రోజు మోకాళ్ళ మీద కూర్చొని, జీవము కలిగిన నా దేవా మమ్మల్ని కాపాడు, ఇదిగో ఈ ప్రాంతంలోంచి మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన కొంతమంది విని ఏం చేశారో తెలుసా? దానియేలు రోజు ప్రార్థన చేస్తున్నాడు కదా, ఇతన్ని ప్రార్థన చేయకుండా చేయాలి అని చెప్పేసి కొంతమంది కుట్ర పడినారు. రైట్. అబ్రమయ్య గారు ఇక్కడ సంఘంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఈ గోవింద నాయక్కి ఏదన్నా సమస్య పెడితే, ఈ అబ్రమయ్య గారికి ఏదన్నా సమస్య పెడితే సంఘం అంతటికి కలుగుతుందని ఆ దానియేలు మీదకి కుప్పలేశారంట. ఏంటి ఇది? ఒక శాసనాన్ని రాయించారు 28 పాయింట్స్ తోటి. 28 పాయింట్లు, ఒకటి కాదు రెండు కాదు, 28 పాయింట్స్ తోటి ఒక సమస్య మొత్తం రాసి రాజు ఉంగరంతో ముద్రేశారంట. అందులో ప్రథమైన 3 అంశాలు ఏంటంటే, మొదటిగా రాజును మొక్కాలి, రెండవదిగా రాజును తప్ప ఎవరిని ఏమి అడగొద్దు, ఈ మూడవది ఏంటంటే రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయొద్దు. హల్లెలూయా. ఈ 3 గుర్తున్నాయా? రాజును మొక్కాలి, రాజును తప్ప ఎవరిని ఏమి అడగొద్దు, ప్రార్థన చేసినా ఏదైనా మొక్కుబడులు చేసినా రాజు దగ్గరకు వచ్చి రాజు పేరు మీదే చేయాలి, ఇంకా ఎక్కడ చేయొద్దు. ఈ విషయం తెలుసుకున్న దానియేలు విన్నాడు. ఇట్లా ఉందా కథ, సరే అని చెప్పేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తలుపులు వేసాడు. ఇక్కడ ఆ ఇంటి లోపలికి మేడ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే గదిలోనికి వెళ్ళి ఆ కిటికీలను తీసి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. నన్ను సృష్టించిన దేవా నీకు వందనాలని. హల్లెలూయా. కొడాలి, చప్పుడు గట్టి కొడాలా. నిన్ను నన్ను ప్రార్థన చేయద్దంటే ఏం చేస్తుంది తెలుసా? ఈరోజు పాస్టర్ గారు రాలేదు, ప్రార్థన చేయాలంటే ఏం చేస్తుంది తెలుసా? ఒక 2 నిమిషాలు వీలుంటే మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తాం, మనకున్న పనులలో బిజీ అయిపోతాం. కానీ చూడండి, రాజు ఆజ్ఞించాడు, ఒకవేళ ప్రార్థన చేస్తే ఇక నేను చంపేస్తాను, ఇది ఆజ్ఞ. కానీ అయినా కానీ వెళ్ళిపోయి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తా దేవా 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 అని మొరపెడతా ఉన్నాడు. ఈ విషయం తెలిసి దానియేలుని తీసుకొచ్చి సింహం బోన్లో పడేశారు. హల్లెలూయా. సింహం బోన్లో పడేస్తే ఏం జరిగిందండి?
ఏం జరిగింది? ఆకలితో అంట 3 రోజులు అన్నం తినలేదంట సింహాలు. హల్లెలూయా. ఈ 3 రోజులు అన్నం తినకపోయేసరికి ఆ సింహాలు బాగా ఆకలితో ఉంటాయి. దానియేలు పోయేసరికి దానియేలు చూసి దగ్గరికి వచ్చాయి సింహాలు, కానీ ఏ హాని చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇంకొక అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా? దానియేలును ప్రార్థన చేయొద్దు అని ఎవరు ఆపారో తెలుసా? వాళ్ళ కుటుంబం వంశం వచ్చి ఈ సింహాల బోన్లో పడిందంట. హల్లెలూయా. హాయ్ బాయ్, వినపడుతుందా? నన్ను చూడండి అందరూ. ఎవరైతే దానియేలుని ప్రార్థన చేయొద్దు అని చెప్పారో, ఎవరైతే దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు విని, ఆ రాజా ఈ ఆజ్ఞ నువ్వు రాయించావు కదా, ఈ శాసనం నువ్వు చేయించావు కదా, అయినా దానియేలు ప్రార్థన చేస్తున్నాడని విని వచ్చి చెప్పినోళ్ళు ఇప్పుడు సింహాల బోన్లోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. నా మాట కాదు, ఇక్కడ చదువుదాము. 11వ వచనం, 12, 13, 14వ వచనం చదవండి. దానియేలు 6వ అధ్యాయము 24 నుంచి చదవండి. సారీ, క్షమించాలి, నేను ఇక్కడ యెహోషువ దగ్గర ఆగిపోయాను. చాలు వినండి. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద పోసిన ఆ నలుగురిని, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వచ్చినారు? నిందలు వేసినారు. ఎవరు వేసినారు నిందలు? అపవాది సుబుద్ధి కలిగిన వాడు. దానియేలుని వేసారు, సింహబోన్లో వేసారా? మనం చదివాం కదండి. దానియేలు అక్కడ వేసారా? వేసారు. దానియేలు ఆ సింహబోన్లో ఆ కష్టాలు పడ్డాడు. ఆ సింహం ముందు వచ్చినప్పుడు, ఎదురుగా వచ్చినప్పుడు అలాగే నిలబడి ఉన్నాడా? నిలబడి ఉన్నాడు. కానీ దేవుడు కాపాడాడు అతను. ఇప్పుడు ఇతనికి ఏ ఆధారం లేదు, దేవుడు అనే భయం లేదు. రాజు అంటే విపరీతమైన గౌరవం. రాజు 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 అని ఉడికిపోతాం. రాజు ఏదైనా చెప్పగానే కట్టకట్ట చేసేవాడు. ఇప్పుడు ఆఖరికి ఏం జరిగిందంటే అతన్ని ఎత్తుకొని వచ్చి, చదవమ్మా, వాళ్ళని సింహబోన్లో పడేశారు. 24. రాజు ఆజ్ఞయగా జాగ్రత్తగా వారిని, వారి కుమారులను, వారి భార్యలను పరదోసిరి. వారు ఆ గృహ అడుగుకు రాకమునిపే సింహపులకు, ఇంకా చదువు, చాలు. హల్లెలూయా. ఏం చేసినాయంట? పిండి చేసి పడేసినాయంట. దానియేలు అందులోనే ఉన్నాడు పొద్దున్న దాకా, రాత్రి అంతా అందులోనే ఉన్నాడు, ఏం కాలే. ఎందుకని? దేవుడు మధ్యలో. హల్లెలూయా గట్టి చెప్పండి, హల్లెలూయా. ఎందుకని దానియేలుని సింహాలు కొరకలేకపోయాయి? ఎందుకని దానియేలుని సింహాలు తినలేకపోయినాయి అంటే మధ్యలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా గట్టి చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నీ మధ్యలో దేవుడు ఉన్నాడా? మీ కుటుంబం మధ్యలో దేవుడు ఉన్నాడా? ఆలోచన చేస్తున్నారు ఒకసారి. మా ఇంట్లో దేవుడు ఉన్నాడా? మా కుటుంబంలో దేవుడు ఉన్నాడా? ఎస్. ఫోటోలు అయితే 10 ఉన్నాయి, ఫోటోలు వద్దు. బైబిల్ అయితే ఒక 4 ఉన్నాయి, బైబిల్ కూడా ఉంది. పరిశుద్ధాత్మ సావాసం నీకుందా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ సావాసం, అగ్ని నీ కుటుంబంలో నివసిస్తుందా? పరీక్ష. హల్లెలూయా. దానియేలు అక్కడ ఉన్నాడు కదా, సింహాలు ఎదురుగా ఉన్నాయి కదా. అక్కడ చదవండి, వాక్యం ఉంది, సింహాలు ఎదురుగా ఉన్నాయంట. ఆ సింహాలు ఎదురుగా ఉన్నాయి. దానియేలుని మృంగాలని ఇట్లా చూస్తా ఉన్నాయి. కానీ వాటి కంటి ముందు వాటిని సృష్టించిన సృష్టికర్త నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు అక్కడ నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సమస్య వచ్చినప్పుడు, నీ కుటుంబంలో బాధలు కలిగినప్పుడు, నీకు కన్నీళ్ళు వచ్చినప్పుడు నీ దేవుడు నీ ముందుగా ఉండి
అమ్మా నేనున్నాను అని మీకు సహాయం ఇస్తే ఎంత బాగుంటుంది. అయ్యా ఇదిగో నేనున్నాను, ఇదిగో రా నా కుమారుడా, దా నా కుమార్తె అని నేను పిలిస్తే ఎంత బాగుంటుంది. దానియేలు అలా ఎత్తుకొని దానియేలు అంటున్నాడు, తన దూతల్ని పంపించి నన్ను కాపాడాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను కాపాడడానికి నీ మధ్యలో ఆయన నిలిచాడు. మరి నీవు ఆయనతో సమయాన్ని హెచ్చించగలుగుతున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకము చేసుకో. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది నేనేం చెప్పాలి? హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పగలిగిన వారు చెప్పండి అమ్మా. మొదటిది ఏం చెప్పినా? దేవుడు జీవం కలిగే దేవుడు అంశము. అందులో ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను ఏంటిది? దేవుడు విజయం ఇస్తాడు. రైట్. మొదటిది దేవుడు విజయం ఇస్తాడు. రెండవది ఏంటిదంటే దేవుడు రక్షణ దయచేస్తాడు. హల్లెలూయా. దానియేలుకు రక్షణ ఇచ్చాడండి. మరణపాయ స్థితిలో ఉన్నాడు. సింహములు ఎప్పుడు మింగాలని ఉన్నాయి. ఆ శత్రువుల్ని పడేసినప్పుడు, వారి భార్యల్ని పిల్లలందరినీ పడేసినప్పుడు, వారు గృహ అడుగు రాకముందే వారి బొక్కలని పిండి పిండి చేసేసేయండి సింహాలు. కానీ దేవుని మాటకు లోబడి విధేయత కలిగి జీవించిన వారికి చూడండి రక్షణ కలుగుతుంది. దేవుడు రెండవదిగా రక్షణ కలిగిస్తాడు. చివరిగా మూడవది చదువుదాం. అపోస్తుల కార్యం, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలు, 15వ వచనం నుంచి కొన్ని వచనాలు. ఎలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? చాలు, ఇక్కడ నేను కొంత వివరణ ఇస్తాను. ఎక్కువ సమయం చదువుకునే సమయం మనకు లేదు కనుక కొంత వివరణ ఇస్తాను. అపోస్తలుడైన పౌలు, బర్నబా, లూస్త్రు, ఈ పేరు చెప్పండి. లూస్త్రు చెప్పండి. లూస్త్రు ఆ ఊరికి వెళ్ళారంట సువార్త చెప్పడం. లూస్త్రు అనే గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పడానికి సువార్త చెప్తూ ఉన్నప్పుడు పుట్టినది మొదలుకొని ప్రార్థనేమో బలంగా చేస్తారు. దేవా మా కష్టాలు ఉన్నాయని ఏడుస్తారు. వాక్యం జరుగుతుంటేనే మాట్లాడతారు. హౌ టు లిసన్. మీ ప్రార్థన దేవుడు ఎలా కష్టం కన్నీరు గార్చారు, ప్రార్థన చేశారు. ఓకే, నో ప్రాబ్లం. మిమ్మల్ని అంటారు చెప్తూ ఉన్నాను. కన్నీరు గార్చి దేవా నా కష్టాలు ఉన్నాయి నాయన అని ఏడ్చారు. దేవుడు కూడా ఆ ప్రార్థన ఆ ఫలాన్ని ఇవ్వాలన్నప్పుడు, మీకు ఇవ్వాలన్నప్పుడు, ఆ ఫలం మీరు తీసుకోవాలన్నప్పుడు హౌ టు గివ్ ప్రార్థన ఎట్లా ఇస్తాడు దేవుడు? దేవుడు చూస్తారు కదా. ప్రార్థన చేసేటప్పుడు ఒక్కసారే చూసి వాక్యం వింటుంటే దేవుడు నన్ను చూడడు అనేది చెప్పండి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూస్తాడు, వాక్యం వినేటప్పుడు దేవుడు చూస్తాడు, పాటలు పాడేటప్పుడు దేవుడు చూస్తాడు, మనం చర్చికి వచ్చేటప్పుడు, పోయేటప్పుడు, పని చేసుకునేటప్పుడు, ఆయా పనులలో మనం బిజీగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. హౌ టు అంటే ఎలా మనం ఫలిస్తాము అంటే దేవుని మాట వింటే, దేవుని వాక్యాన్ని అనుసరిస్తే ఫలం వస్తుంది. ఆటలాడితే చర్చికి వచ్చి ఆటలాడాలి, ఇంటికి పోయి ప్రార్థించాలి కదా, రివర్స్ అర్థవుతుంది. సరే ఇప్పుడు మనం చదువుతాం. అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఇంటికి చెప్పినా కదా, పుట్టిన మొదలుకొని పుట్టోడు ఆయనకి ఏం జరిగింది? చెప్తాడా? సామిలో వినండి. పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్న అతన్ని దేవుడు, లేదా అక్కడికి వచ్చిన పౌలు బర్నబా వారిని స్వస్థపరచగానే ఆ లూస్త్రులో ఉన్న ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? అయ్యల దేవుడు అని చెప్పేసి పౌలును బర్నబాను దేవుడు అని చెప్పేసి గుడి కట్టేశారు. హల్లెలూయా. గుడి కట్టినారు. ఇక మేకలను, ఎడ్లను, కోళ్ళను తీసుకొచ్చి బలిద్దామని రెడీగా ఉంటే అప్పుడు పౌలు పరిగెత్తుకొని చంటా ఉన్నాడు, అయ్యలారా మీరేం చేస్తూ ఉన్నారు? ఇక్కడ పిచ్చి పట్టిందా? మేము మీలాంటి మనుషులమే, మీలాగే బ్రతుకుతున్నాం, మీలాగే ఆహారం తింటున్నాం, మీలాగే కూర్చుంటున్నాం, మీలాగే లేస్తున్నాం, మేము దేవుళ్ళము కాదు. హల్లెలూయా.
వాళ్ళు రెడీగా తెచ్చారంటే ఏంటి ఎడ్లని. వాక్యం చదువు, చదువు 15 నుంచి చదువు. నరులమే ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశము భూమిని సముద్రమును వాటిలో నుండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. హల్లెలూయా. వీళ్ళెవరంట? ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి నాయనా అని సువార్త చెప్తానికి వస్తే వీళ్ళు దేవుళ్ళని గుళ్ళు కట్టారు. అయితే పౌలు ఏం చేశాడు తెలుసా? మీరు ఇది చెయ్యొద్దు అని చెప్పి ఆపాడు. మన సంఘంలో ఏదైనా చేసేటప్పుడు అమ్మా దయచేసి ఇది మనం చేయొద్దు అంటే ఇది మేము చేస్తామన్నా. హల్లెలూయా. అది మనం చేయొద్దు, ఇది మనకు కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది మేము చేస్తాం, ఎప్పటి నుంచో చేస్తున్నాం. వాక్యం అంటుంది ఇది చేయొద్దు. హల్లెలూయా. అలా బలి ఆపాడా లేదు? చదవండి 25వ వచనం, 16వ వచనం. ఆయన అపోస్తలుల కార్యం 14-16వ వచనం చదవండి. వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఉల్లాసంతో మీ హృదయం నింపుచు, మేలు చేయడం చేత లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి వారికి ఇలాగూ చెప్పి తమకు బలి అర్పించకుండా సమూహములను చాలు. హల్లెలూయా. ఏం చేశారంటే వీళ్ళు బలి ఇవ్వడానికి తీసుకొచ్చిన వాటిని ఇది మీరు చేయొద్దు హల్లెలూయా అని చెప్పి ఆపేశారు. మన సంఘంలో ఏదైనా పని జరుగుతున్నప్పుడు, ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు మా విశ్వాసులుగా దేవుని పిల్లలుగా చేయొద్దమ్మా అంటే మేము చేస్తాం. హల్లెలూయా. ఇది చేయొద్దయ్యాట మేము చేస్తాం. ఎందుకని? మేము పాత పని చేస్తాం. దేవుడు అంటే ఇది వద్దు, నాకు ఇది వద్దు అని చెప్తున్నాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు బర్నబా ఎందుకు వచ్చారు అక్కడికి? జీవము గల దేవుని సువార్తను తెలియపరచడానికి. మీరు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలి. ఆయనే భూమిని సృష్టిని చేసిన వాడు. మీరు పొలం చేసుకుంటున్నప్పుడు వర్షాన్ని ఇచ్చింది ఆయనే. మీరు ఏదైనా పంట వేసినప్పుడు ఫలం రావడానికి ఎండాకాలము వర్షాకాలము ఋతువులను చేసింది ఆయనే. కాబట్టి మీ వ్యర్థమైన వాటిని చెయ్యొద్దు హల్లెలూయా చెప్పి ఏం చేశారు? వాళ్ళు బలిగా తెచ్చిన ఎడ్లను కొయ్యొద్దు, బలి ఇయ్యొద్దురా. ఈరోజు మనం నేర్చుకోవాలి ఏంటంటే దేవునికి ఇష్టం లేని పని మనకు కూడా. కాబట్టి ఏదైనా ఆచారాలలో కలిసిపోతా ఉంటే అటు తీసి విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకొని ముందుకు. ఎందుకంటే జీవము గల దేవుని మధ్యలో హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరున్నారు మన మధ్యలో? మాస్టర్ గారు ఉన్నారు. ఎవరున్నారు ఇప్పుడు మన మధ్యలో? ఏం లే, ఆయన చూస్తున్నాడు. ప్రతి దాన్ని గుండు పినీస్తో సహా లెక్క అడుగుతాడు. రేపు గుండు పినీస్తో సహా లెక్క అడుగుతాడు. ఆ లెక్క నువ్వు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా భయము భక్తి కలిగిన జీవితము లేక జాగ్రత్తగా జీవించవలసిన విషయం మనకు ఎంతైనా అవసరం. చదవండి 18వ వచనం ఒకసారి. వారికి ఇలాగూ చెప్పి తమకు బలిగా అర్పించకుండా సమూహం ఆపుట బహు ప్రయాసమాయను. ఇక్కడికి జరిగింది కదండి, అక్కడ వరకు వాళ్ళు దేవుడు దేవుడు అని మొక్కారు. పైన అప్పటి వరకు చెప్పి ఆపారు. ఇంకా 4 రోజులు అయింది. ఆయనండి ఇక్కడ చాలా జాగ్రత్తగా. ఇంకా కొన్ని రోజులు గడిచిపోగానే ఈ పౌలుని అమ్మ వినండి, నాకే చూడండి, నాకే వినండి, ఇది చాలా విచిత్రం. ఇప్పటి వరకు దేవుడు అని మొక్కారు. ఇప్పటి వరకు దేవుడు అని మొక్కి బలి తీయడానికి ఎడ్లను మేకలు తెచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? రాళ్లతో కొడుతున్నారు. హల్లెలూయా. అర్థమైందన్నమాట.
ఇప్పటివరకు మొక్కడానికి తెచ్చినారు. అయ్యా మీకు ఇది కరెక్ట్ కాదు, ఇది చేయొద్దు అని చెప్తే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? రాళ్ళతో కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా మాట కాదు, బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. చూడండి 19వ వచనం చదవండి. అంతియొకయ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడని అనుకొని పట్టణము వెలుపలకి అతన్ని ఈడ్చుకొచ్చి. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏం చేశారు వీళ్ళు? ఇంకా అయ్యా నువ్వు కానీ ఎట్లా పోయా అంటే కదా కోసేటోళ్ళు కడుపు నిండా తిని వద్దన్నాడు కదా ఎట్లు. ఇంకా కొంతమంది వచ్చా ఎట్లు వద్దంటున్నాడు ఆయన చెప్తే వాక్యం సరిగ్గా లేదు, ఆయన చెప్తే ఇంటలేడు, ఆయన చెప్పిందే న్యాయం అంటున్నాడు, ఈయనెందుకు మనకని చెప్పేసరికి ఈ పౌలు మీద తిరగబడ్డారు. ఇంకా రాళ్ళు తీసుకొని టప్ప రాళ్ళు తీసుకొని కొట్టి అనుకున్నారంట ఈయన చచ్చిపోయాడులే ఇంకా మనకొద్దని. అప్పటిదాకా గుడి కడదామన్న ప్రజలే కట్టెలతోటి చేతులతోటి గుంజుకొని పోయి రోడ్డు అవతల పడేశారు. హల్లెలూయా. ఎందుకు ఇది నేను చెప్తున్నాను తెలుసా? నలుగురు వచ్చి మనం ఇటు దుంకుదామంటే ఇటు దుంకడం, ఇప్పుడు ఇక్కడ దూకడం అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ దుంకుదామంటే ఇక్కడ దుంకకూడదు. అర్థమైందండి? మొదటి విశ్వాసం ఎక్కడ ఉన్నదో అక్కడనే మనము. హల్లెలూయా. మొదటి విశ్వాసం ఎక్కడ ఉందో అక్కడనే మనం ఉండాలి. అక్కడి నుంచి ఇక్కడ కొద్దిగా ఉంది కదా, ఇక్కడ కొద్దిగా ఉంది కదా, ఇక్కడ కొద్దిగా ఉంది కదా దుంకామనుకోండి, దేవుడు ఈ లోపల వస్తాడు. మనం దుంకుతానే పోతాం, కానీ దేవుని దగ్గరికి మనం చేరుకో. హల్లెలూయా. మరి ఆ ప్రభు రక్షణలోనికి నీవు చేరాలి అంటే మన మధ్యలో ఉన్న ఆ యేసయ్య వైపు తిరగాలి. మన కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుని వైపు మనం తిరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనము యథార్థ హృదయముతో ఆయన పాదం మీద పడినప్పుడు, నా అతిక్రమములను నా పాపములను విడిచిపెట్టు ప్రభువా అని దేవుని ఎదుట మనము గోజాడినప్పుడు తప్పకుండా ఆయన మనకు విజయాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా.